గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము ఫిస్కల్ పాలసీ అండ్ ఆబ్జెక్టివ్స్, దీన్నే మనం తెలుగులో ఆర్థిక విధానము మరియు దానికి సంబంధించిన లక్ష్యాలు. మనకు తెలిసిన విషయాలే, ప్రతి విధానానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఈ టార్గెట్స్ అనేవి అవి రీచ్ కావాలి, ఈ లక్ష్యాలు అనేది సాధించాలి. అందుకే విధానాలు ఉంటాయి. ఆ విధానాలు రకరకాలుగా ఉన్నాయి. చాలా వరకు మనం ఇప్పటివరకు చూసాము. మరొకటి ఈరోజు మనం నేర్చుకునేది ఫిస్కల్ పాలసీ లేదా దాని తెలుగులో ఆర్థిక విధానము అంటాం. చూడండి, మనం గతంలో ఆర్బీఐ గురించి మనం మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అక్కడ మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అని రెండు మనం నేర్చుకోవడం జరిగింది. మానిటరీ పాలసీ గురించి, ద్రవ్య విధానం గురించి మనం పూర్తిగా నేర్చుకున్నప్పటికీ ఈ ఆర్థిక విధానాలకు సంబంధించి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందామని అప్పుడు చెప్పుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఆ టాపిక్ వచ్చింది. ఈ ఆర్థిక విధానం గురించి ప్రతి ఒక్క అంశం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మానిటరీ పాలసీ గురించి, ఆర్బీఐ ద్వారా వచ్చే మానిటరీ పాలసీ గురించి ఎంత క్షుణ్ణంగా తెలుసుకున్నామో ఈ ఆర్థిక విధానం గురించి కూడా అంతే క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే మనకు మార్కులు అనేవి ఎక్కడికి పోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అయితే నేను గతంలో చెప్పిన పాయింటే మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ ద్వారా రూపొందించబడితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూపొందించబడితే, ఈ ఆర్థిక విధానము ఫిస్కల్ పాలసీ అనేది ప్రభుత్వం ద్వారా రూపొందించబడుతుంది. ఇది ఈ రెండిటికి సంబంధించిన మెయిన్ డిఫరెన్స్. ఒక పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దీనికి సంబంధించిన ప్రశ్న కూడా మనం ఆల్రెడీ ఆన్సర్ చేశాము, మీకు జ్ఞాపకం ఉండుంటుంది. ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం పూర్తిగా ఈ ఆర్థిక విధానము మరియు దాని లక్ష్యాలు, ఈ అంశం పైన మనం దృష్టి పెడదాం. అయితే ఈ లక్ష్యాలు నేర్చుకునే కంటే ముందే మనం ఆర్థిక విధానం గురించి తెలుసుకుంటే, ఆర్థిక విధానం మనం చర్చించేటప్పుడే ఆ లక్ష్యాలకు సంబంధించిన పూర్తి అవగాహన మనకు వస్తుంది. చూడండి, మనం మాట్లాడుకునేది ఇండియన్ ఎకానమీ, ఇది మన సబ్జెక్ట్. మనం ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాము, ఎకానమీ అనగానే ద్రవ్యానికి సంబంధించింది, డబ్బుకు సంబంధించింది. ఈ డబ్బు అనేది ఏ కొందరి చేతుల్లోనో ఉండకూడదు, ఎక్కడో ఒక చోట ఉండకూడదు. బ్యాంకుల్లో అలా ఉండిపోతూ ఉంటే ఆర్థికంగా దేశము ముందుకు సాగదు. కాబట్టి ఈ డబ్బు ఎప్పుడు కూడా ఒక చోటు నుండి మరొక చోటుకి కదులుతూనే ఉండాలి. అంటే వీలైనంత వరకు మన ఆర్థిక వ్యవస్థని డైనమిక్గా మనం ఉంచాలి. సో ఎప్పుడైతే ఈ ఆర్థిక వ్యవస్థ స్టాటిక్గా ఉంటుందో, ఇక ముందుకు వెనక్కు కదలలేకుండా ఉంటుందో, అది ఆర్థికంగా దేశానికి నష్టం. కాబట్టి దేశం ఆర్థికంగా బలపడాలి అంటే ఇక్కడ డబ్బులు అనేవి ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలి. ఏమిటి, ఇక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీకు నెలకు మంచి జీతం వస్తుంది. ఆ వచ్చిన జీతాన్ని మీరు అలాగే దాచుకుంటే మీ అవసరాలు ఎలా తీరతాయి? ఉదాహరణకు చూడండి, మీరు ఎన్నో వస్తువులు మీరు కొనుక్కోవాలి. ఆ కొనుక్కునే వస్తువులు మీకు మార్కెట్లో రెడీగా ఉన్నాయి. మార్కెట్లో ఉన్నాయి అంటే దానికి సంబంధించిన వారు తయారు చేసి పెట్టారు. అంటే పరిశ్రమల వారు తయారు చేసి మార్కెట్లో పెడితే మీరు మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువులు మీరు కొనుక్కొని వస్తున్నారు. వస్తువులను కొనుక్కొని రావడం అంటే డబ్బులు చెల్లించి మీరు వస్తువులను కొనుక్కుంటున్నారు. ఆ వ్యాపారవేత్తకు డబ్బులు వెళ్తున్నాయి. కాబట్టి ఆ డబ్బులతోని మరింత వ్యాపారాన్ని ఆయన వృద్ధి చేయగలడు. సో కాబట్టి వ్యాపారం వృద్ధి అవుతుంది అంటే మరికొంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మరికొంతమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే మరికొంతమంది డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. డబ్బులు సంపాదిస్తున్నారు అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం వలన మార్కెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి, అంటే వైబ్రెంట్గా ఉంటాయి. అక్కడ ఉత్పత్తి జరుగుతుంది, వస్తువులు అమ్ముడుపోతున్నాయి, సేవలు కూడా ప్రజలు ఆస్వాదిస్తున్నారు, దానికి తగ్గట్టుగా వారు చెల్లింపులు చేస్తున్నారు. కాబట్టి స్మూత్గా ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు సాగుతుంది. క్లియర్? సో ఇది సాధారణంగా ఎకానమీలో జరగాల్సింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సమస్యలు వస్తాయి. మరి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు భారతదేశం లాంటి దేశంలో మనకు ఆర్బీఐ ఉంది.
అలాగే ప్రతి దేశంలో ఆ బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకులు ఆ పని చేస్తాయి. కాకపోతే మనం మాట్లాడేది ఇండియన్ ఎకానమీ కాబట్టి మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి ఆ పరిస్థితులను చక్కబెట్టే అవకాశం ఉంది. అదే మానిటరీ పాలసీ అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా మరొక పక్కన ప్రభుత్వం కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. అది ఆర్థిక విధానం ద్వారా. ఉదాహరణ చూడండి, మానిటరీ పాలసీ అంటే బ్యాంకుల నుంచి మార్కెట్లోకి ఎంత డబ్బులు వెళ్ళాలి, మార్కెట్ నుంచి మళ్ళీ బ్యాంకుకు ఎంత డబ్బు రావాలి అనేది ఆర్బీఐ వడ్డీ రేట్లను నియంత్రించడం ద్వారా ఈ డబ్బు సరఫరాను కూడా నియంత్రిస్తుంది అని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మనం ముందుకెళ్ళే కంటే ముందు నేను గత క్లాస్లో నేను ఇచ్చిన కొన్ని పాయింట్స్ని కొంతమంది చక్కగా కామెంట్స్ రూపంలో ఆన్సర్ చేశారు. అందరూ అద్భుతంగా ఆన్సర్ చేశారు. దాని అర్థం ఏంటంటే సబ్జెక్టు మీకు బాగా అర్థమవుతుంది అని. క్లియర్? సో ఈ పట్టుదలని మీరు ఇలాగే కొనసాగిస్తే డెఫినెట్గా మీకు ఈ పేపర్లో మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పట్టు ఏమాత్రం సడలినివద్దు. అదేవిధంగా మీరు ప్రిపేర్ అవుతుండండి. నేను చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా మీరు వింటూ పాయింట్స్ రాసుకుంటూ రివైజ్ చేస్తూ ముందుకు వెళ్తే డెఫినెట్గా సక్సెస్ విల్ బి యువర్స్. క్లియర్? ఇక మనం టాపిక్లోకి వస్తే, భారతదేశంలో మనము మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా వినేది బడ్జెట్. క్లియర్? ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏమిటి బడ్జెట్ అంటే? దాదాపు మీలో అందరూ కూడా నా పాలిటీ క్లాసులు మీరు వినుంటారు. అక్కడ బడ్జెట్ గురించి మనం చర్చించుకున్నాం. అయినప్పటికీ కొంతమంది మొదటిసారిగా ఈ క్లాసు వింటుండొచ్చు. వారి కోసం ఒక్కసారి బడ్జెట్ అంటే ఏమిటి డెఫినేషన్ చెప్పి మళ్ళీ మనం ఫిస్కల్ పాలసీలకు వద్దాం. ఈ బడ్జెట్ అంటే ఏమిటంటే, బడ్జెట్ ఈజ్ అన్ యాంటిసిపేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే రాబోయే సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల పట్టిక అంటారు. అంటే ఇది యాంటిసిపేటెడ్ అంటున్నాం. అంటే ఒక అంచనా, రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అని ఒక అంచనాకు రావడమే ఈ బడ్జెట్ అంటారు. దాని అర్థం ఏమిటి? ఒకవేళ ప్రభుత్వం కనుక ఒక 40 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము అంటే దాని అర్థము వచ్చే సంవత్సరము ఖచ్చితంగా 40 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది అని కాదు. ఖర్చు 40 లక్షల కోట్ల కంటే తక్కువ ఉండొచ్చు, 40 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉండవచ్చును. ఆమె క్లియర్? కాకపోతే యాంటిసిపేషన్ అదొక ఊహ. అంటే ఈరోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం ఎలా ఉండొచ్చు అని ఒక అంచనాకు రావడమే బడ్జెట్. ఆ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తన తరపు నుంచి పెట్టే వ్యయము ఎంత, ఆ వ్యయానికి సంబంధించి రావాల్సిన రాబడి ఎంత. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభుత్వం అంటే డబ్బులు ఏదో విపరీతంగా ఉండవు. ఇక్కడ వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతూనే ఉంటుంది అన్నట్టు. అందుకనే ప్రభుత్వం కూడా ప్రతి నెల ప్రతిరోజు ఆదాయం రావాల్సిందే. ఈ ఆదాయం రాకపోతే రోడ్లు ఎలా నిర్మిస్తారు, ఈ మౌలిక వసతులు ఎలా అభివృద్ధి చేస్తారు, ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారు, పేదవారికి ఈ సబ్సిడీలు ఎలా ఇస్తారు, వృద్ధాప్య పింఛన్లు ఎలా ఇస్తారు, ఫ్రీగా ఇళ్ళు ఎలా కట్టిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆ ఆదాయం రావాలి అంటే ప్రభుత్వం చేసే ఒక పని ఏమిటంటే ప్రజల మీద పన్నులు విధిస్తుంది, ట్యాక్సెస్. సో ఆ ట్యాక్సులు విధించడం వల్ల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ పన్నులు చెల్లించవలసి ఉంటుంది. ఆ పన్నులేమో ఆదాయము, ప్రభుత్వం పెట్టే ఖర్చేమో వ్యయము. ఆ రెండింటిని కూడా బడ్జెట్లో చూపిస్తారు. అది ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక విధానము అన్న విషయం మనము స్పష్టంగా మనం తెలుసుకుంటాం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక విధానం ఏమిటి అంటే ప్రభుత్వం పెట్టే వ్యయము, ప్రభుత్వము సంపాదించే ఆదాయము,
ఎందుకు మరి అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు సంపాదించాలి అంటే ప్రజా సంక్షేమం కొరకు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి ప్రభుత్వం ఖచ్చితంగా చేయవలసిన పనుల్లో ఇదొకటి. క్లియర్? సో ఈ అండర్స్టాండింగ్తోని మనం ముందుకు వెళ్తూ ఇంకా కొన్ని పాయింట్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క చక్రాలను సజావుగా నడపడానికి, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు చేయాలి మరియు వ్యవస్థ నుండి ఎంత ఆదాయాన్ని సంపాదించాలి అని నిర్ణయించడంలో ప్రభుత్వానికి సహాయపడే మార్గదర్శక శక్తి విత్త విధానము. విత్తము అంటే డబ్బు, ఆర్థిక విధానము. ఆమె క్లియర్? సో కాబట్టి ప్రభుత్వం ఈ విధానం ద్వారా ఎంత వ్యయం చేయాలి, ఎంత ఆదాయాన్ని సంపాదించాలి, సో అలా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడమే విత్త విధానము అంటారు, లేదా దాన్ని ఆర్థిక విధానము అంటారు. ఇంగ్లీష్లో అయితే దాన్ని ఫిస్కల్ పాలసీ అని అంటారు. క్లియర్? మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసుకున్నట్టయితే మానిటరీ పాలసీని నిర్ణయించేది ఆర్బీఐ, ఫిస్కల్ పాలసీని నిర్ణయించేది ప్రభుత్వము. ఆర్బీఐ ఏం చేస్తుంది? వడ్డీ రేట్లను నియంత్రిస్తూ ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుంది ఆర్బీఐ. కానీ ప్రభుత్వము డైరెక్ట్గా డబ్బుల్ని వ్యయం చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటుంది. ఆదాయము ఉంది, వ్యయము ఉంది. ఎంత వ్యయం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఆదాయాన్ని సంపాదించాలి అని నిర్ణయించే శక్తి ప్రభుత్వానికి ఉంది. అలా నిర్ణయించే విధానమే ఆర్థిక విధానము. క్లియర్? ఆమె క్లియర్? అందుకనే ఈ గవర్నమెంట్ అనేది ఈ ఫిస్కల్ పాలసీని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఎంత ఖర్చు చేయాలి, ఎంత పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తే ఆర్థిక వ్యవస్థను సజావుగా నడపవచ్చు అని నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. క్లియర్? రైట్. సో మనకు బాగా ఇష్టమైన నచ్చిన మన ఏరియాస్ వచ్చేసాయి. క్వశ్చన్స్. క్లియర్? సో సబ్జెక్టు నేర్చుకుంటూ క్వశ్చన్స్ చేస్తే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. రైట్? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు మొదటి స్టేట్మెంట్ కనుక చూస్తే కిన్సియన్ ఎకానమిక్స్ ఎక్కడ విన్నాం? ఇది మన మొట్టమొదటి ఎకానమీ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఈ టాపిక్స్. క్లియర్? అయితే ఈ ఫిస్కల్ పాలసీ అనేది దేనిపైన ఆధారపడి ఉంది అంటే కెన్సియన్ ఎకానమిక్స్ అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఈ సిద్ధాంతాన్ని ఎవరిచ్చారంటే జాన్ మెనార్డ్ కీన్స్ అనే ఒక ఆర్థికవేత్త ఈ సిద్ధాంతాన్ని ఇచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఈ కెన్సియన్ ప్రిన్సిపల్ ద్వారా ఇక్కడ ఈ ఫిస్కల్ పాలసీ ఆర్థిక విధానం అనేది అందుబాటులోకి వచ్చింది. సో స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 మనది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ ఇది కాదు. ఐఎమ్ క్లియర్? సో వెరీ 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 ఇంపార్టెంట్ వన్. రైట్? సో జస్ట్ ఎ మినిట్. రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఇక స్టేట్మెంట్ బి విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ యాజ్ పర్ ద థియరీ, ఏ థియరీ? ఈ కెన్సియన్ థియరీ ప్రకారంగా ప్రభుత్వము ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏం పాత్ర అది? ఇక్కడ ఉత్పత్తికి సంబంధించి ప్రభావాన్ని చూపిస్తుంది ప్రభుత్వం. ఎలా? బై అడ్జస్టింగ్ ట్యాక్స్ రేట్స్, అంటే ఈ పన్ను విధానాల్ని సవరిస్తూ ప్రభుత్వ వ్యయాన్ని కూడా నియంత్రిస్తూ ముందుకు సాగుతూ ఈ సిద్ధాంతం ప్రకారము ప్రభుత్వము ఆర్థిక విధానాన్ని రూపొందిస్తుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆమె క్లియర్? దయచేసి మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్న కెన్సియన్ సిద్ధాంతాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే అది మనకు ఇక్కడ ఒక ప్రశ్న రూపంలో మనం చూపించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్.
క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ ఆన్సర్ కరెక్టా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్, రైట్. సో మనం ఇప్పుడు పాటించే ఈ ఆర్థిక విధానం ఏదైతే ఉందో ఆ ఆర్థిక విధానము కిన్సియన్ ఎకానమిక్స్. ఈ కీన్స్ అనే వ్యక్తి ఇచ్చిన సిద్ధాంతం మీద ఆధారపడి పనిచేస్తుంది. క్లియర్. నెక్స్ట్, ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఇచ్చాము. ఇక్కడ వేగవంతంగా ఆర్థిక వృద్ధిని సాధించడం అనేది భారత ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక విధానం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్లాస్ మొదట్లోనే మనం చెప్పుకున్నాము, ఆర్థిక విధానము తెలుసుకుంటాము, దానికి సంబంధించిన లక్ష్యాలు తెలుసుకుంటాము. ఈ అంశాన్ని చర్చించేటప్పుడే లక్ష్యాలు కూడా మన డిస్కషన్లోకి వస్తాయి అని చెప్పాము. అది వచ్చింది, అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి. అంటే ఈ ఫిస్కల్ విధానం ద్వారా, ఈ ఫిస్కల్ పాలసీ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఒక లక్ష్యం ఏమిటి అంటే వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించడము. అలా సాధించాలి అంటే ప్రభుత్వానికి ఈ వ్యయము ఆదాయం పైన పూర్తి నియంత్రణ ఉండాలి అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈజ్ దట్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్, రైట్. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇక్కడ మరొక క్వశ్చన్, వెరీ 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 నైస్ క్వశ్చన్ వచ్చేసింది మళ్ళీ. ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏమి ఇచ్చంటే అటైనింగ్ ర్యాపిడ్ ఎకానమిక్ గ్రోత్ అంటే వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించడం. ఇది మన ఆర్థిక విధానంకి సంబంధించి ఒక ముఖ్యమైన లక్ష్యం. మన ఆర్థిక విధానము ప్రభుత్వం చేత తయారు చేయబడుతుంది. దాంట్లో ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే వీలైనంత వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించడమే. కాబట్టి ఇది కరెక్ట్. ఈజ్ దట్ ఓకే? ఇక స్టేట్మెంట్ బి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఈ ఫిస్కల్ పాలసీ ఎలోన్ అంటే ఈ ఆర్థిక విధానము ఒక్కటే, నాట్ విత్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీకి సంబంధం లేకుండా వినండి, జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి చోట చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి, ఎస్పెషల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎక్కడ తేడా రాకూడదు, రైట్. సో ఇక్కడ ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారంటే కేవలము ఆర్థిక విధానము ద్వారా మాత్రమే, ఈ మానిటరీ పాలసీ విధానము లేకుండా, రైట్. ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థను, దేశ ఆర్థిక వ్యవస్థను ఒక ఆర్థిక విధానము ద్వారానే చక్కగా మనం చూసుకోగలుగుతున్నాము అంటున్నాం, రైట్. చూడండి జాగ్రత్తగా, ఫిస్కల్ పాలసీ ఎలోన్ అండ్ నాట్ విత్ మానిటరీ పాలసీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మేనేజింగ్ ఏ కంట్రీస్ ఎకానమీ. అంటే మానిటరీ పాలసీ అవసరమే లేదు, కేవలం ఆర్థిక విధానము ద్వారా మనం అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించవచ్చును అని ఈ స్టేట్మెంట్ బి చెబుతుంది. కరెక్టా? అది ఇది కరెక్ట్ కాదు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ఒక పక్క ఆర్థిక విధానము, రెండో పక్క ద్రవ్య విధానము, ఈ రెండు కూడా సమతుల్యంగా వ్యవహరిస్తేనే, సమతుల్యంగా ముందుకు సాగుతేనే దేశ ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ఏ ఒక్కటి ద్వారా మాత్రం ఇది కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది తప్పు. స్టేట్మెంట్ బి తప్పు అంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. వీలైనంత వరకు మీరు చక్కగా ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. వెరీ గుడ్, మీరు రాసుకుంటున్నారు చక్కగా. మీరు ఇచ్చే కామెంట్స్ ద్వారానే, రైట్, మన వీడియో కింద మీరు ఇచ్చే కామెంట్స్ ద్వారానే మాకు స్పష్టంగా తెలిసిపోతుంది నాకు మీరు చక్కగా ఫాలో అవుతున్నారు. అదే విధంగా మీరు కంటిన్యూ కావాలి. రైట్, అయిపోయింది కదా, ఆన్సర్ వచ్చింది కదా మనకు. వెరీ 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 గుడ్. అంటే ఎగ్జామ్లో కూడా, అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు కానీ, ఫోకస్ అక్కడ దృష్టి, ఆ ప్రశ్న చదివేటప్పుడు ఆ ప్రశ్న మీదే మీ దృష్టి ఉండాలి అంతే. ఇంకా వేరే అంశం గురించి ఆలోచించద్దు. అక్కడ ఉన్న టైమే 1 నిమిషం, ఆ 1 నిమిషంలో ఇంకా వేరే అంశం ఆలోచిస్తే ఎలా? కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నంతసేపు ఆ పేపరు, ఆ ప్రశ్న దాని మీదే. ఆ ప్రశ్న అయిపోయి ఆన్సర్ గుర్తించి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళారు అంటే
పాత ప్రశ్న పోవాలి మైండ్లోంచి అంతే. ఇంకా క్లియర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఆన్సర్. అలాగే మనకు ఇక్కడ ఆర్థిక విధానంలో మనకు స్పష్టంగా కనిపించేది ఒక 5 అంశాలు. ఇన్కమ్ ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయము అనగానే బడ్జెట్. ఈ 2 ఉంటేనే బడ్జెట్, ఏదో ఒకటి ఉంటే బడ్జెట్ కాదు. ఆమె క్లియర్. అలాగే మీరు ఇక్కడ 3వ పాయింట్ కనుక చూస్తే సర్ప్లస్ బడ్జెట్ అన్నాం, మిగులు బడ్జెట్టు, డెఫిసిట్ బడ్జెట్ లోటు బడ్జెట్టు, బ్యాలెన్స్ బడ్జెట్ అంటే సమతుల్య బడ్జెట్ అని అనుకున్నాం. క్లియర్. అయితే ఒక్కసారి ఒక పాయింట్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదో ఒక కోచింగ్ తీసుకుందామని మీ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళారు, లేకపోతే విజయవాడ వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, కోచింగ్ తీసుకుంటున్నారు. అక్కడ కోచింగ్ ఫీజు ఎంత అన్నారు వాళ్ళు? అక్కడ ఉదాహరణకు 25,000 అనుకున్నాం. సో ఆ 25,000 ప్లస్ మీ పుస్తకాల ఖర్చులు ప్లస్ మీ హాస్టల్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక 50,000 రూపాయలు అనుకుందాం. మనం అనుకుందాం అంతే, కరెక్ట్గా కాదు ఇది. సో కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు చక్కగా మా అబ్బాయి అమ్మాయి చక్కగా ఆ ఊరెళ్ళి కోచింగ్ తీసుకొని బ్రహ్మాండంగా చదువుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలో సెలెక్ట్ కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అది వారి మంచిదనం, వారి ఆశీర్వాదం ఉండాల్సిందే. అయితే 50,000 రూపాయలు తీసుకొని మీరు ఈ విశాఖపట్నం లేదా హైదరాబాద్ మీరు వెళ్ళారు అంటే దీని అర్థం ఏంటి? సో మీరు అక్కడ ఉండేది ఒక 6 నెలలు ఉంటారు, హాస్టల్ ఉంటుంది, మిగతా ఖర్చులు ఉంటాయి. దానికి సంబంధించి 50,000 మీరు తీసుకొచ్చారు. 50,000 మీరు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా 50,000 ఖర్చు అయిపోతాయా? కావు. అంటే 50,000లో మీరు కొంత మిగిల్చే అవకాశం ఉంది, లేదా ఈ 50,000 సరిపోకపోతే ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. మరి ఎక్కువ ఎలా ఖర్చు పెడతారు? తల్లిదండ్రులు ఇచ్చింది 50,000, ఎక్కువ ఎలా ఖర్చు పెడతారు అంటే ఒకవేళ మనకు అవసరం అంటే కొన్ని ఎక్కువ పుస్తకాలు కొనుక్కున్నారు మీరు, రైట్, లేదా ఒక సపరేట్ క్లాస్ ఇంకో చోట ఎక్స్ట్రా తీసుకున్నారు. అటువంటప్పుడు ఈ 50,000 సరిపో. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి చక్కగా కొంత డబ్బు పంపించండి అని ఒక 5,000 10,000 మళ్ళీ తెప్పించుకుంటారు. అంటే మనకున్న ఖర్చు, మనకున్న డబ్బు సరిపోనప్పుడు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వేరొక చోటు నుంచి మనం డబ్బులు తీసుకుంటాము. అది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు, లేదా స్నేహితుల దగ్గర నుంచి అప్పు రూపంలో తీసుకోవచ్చు, బంధువుల దగ్గర నుంచి అప్పు రూపంలో మనం తీసుకోవచ్చు. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. కాబట్టి 50,000 అంటే ఖచ్చితంగా 50,000 అని కాదు, అది ఒక అనుకోవడం, అంచనా అంతే. అయితే ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము ఖర్చు పెడుతుంది అనుకుందాం. ఉదాహరణకు ఎగ్జాంపుల్ 40 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది అంటే దాని అర్థం ఖచ్చితంగా 40 లక్షల కోట్లు అని కాదు. అది కాస్త తగ్గొచ్చు, కాస్త పెరగొచ్చు. పెరిగింది అంటే ఖర్చు పెరిగింది. మరి ఖర్చు పెరిగితే దానికి తగ్గట్టు ఆదాయం పెరగాలి. ఇస్ దట్ ఓకే? అందుకనే ఈ బడ్జెట్ యొక్క పరిస్థితికి సంబంధించి అది మిగులు బడ్జెట్టా, లోటు బడ్జెట్టా, సమతుల్య బడ్జెట్టా అంటారు. ఉదాహరణకు చూడండి, ప్రభుత్వం యొక్క ఆదాయము అంటే ఇన్కమ్. ఈ ప్రభుత్వం యొక్క ఆదాయం కనుక వ్యయానికంటే ఎక్కువగా ఉంటే, అంటే ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంది అంటే ఇక్కడ డబ్బులు ప్రభుత్వానికి మిగులుతున్నాయి. ఒకవేళ బడ్జెట్లో గనక రూపొందించిన విధంగా ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువగా ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అని, ఒకవేళ ఈ వ్యయమే ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. ఇస్ దట్ ఓకే? ఎగ్జామ్లో అడుగుతారు, ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు, వ్యయం ఎక్కువ ఉండి ఆదాయాన్ని తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు అని అడుగుతారు. మొదటిది మిగులు బడ్జెట్ అయితే రెండవది వచ్చేసి ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ఇన్కమ్, రైట్. సో దీన్ని రెండవ దాన్ని లోటు బడ్జెట్ అంటారు. అలా కాకుండా ఈ ఇన్కము ఎక్స్పెండిచరు రెండు కూడా సమానంగా ఉంటే, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రెండు సమానంగా ఉంటే దాన్ని సమతుల్య బడ్జెట్ అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. క్లియర్, ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. మిగులు బడ్జెట్ అంటే ఏమిటి, లోటు బడ్జెట్ అంటే ఏమిటి, సమతుల్య బడ్జెట్ అంటే ఏమిటి అని అడుగుతారు. మీకు ఇప్పుడు తెలుసు, చక్కగా మీరు దాని ఆన్సర్ మీరు
బ్రహ్మాండంగా చేయవచ్చును. క్లియర్? నెక్స్ట్. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే, సో ఈ గత పేజీలో మాట్లాడుకున్నవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కనుక ఒకవేళ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి తక్కువ కనుక వ్యయం పెడితే దాన్ని మిగులు బడ్జెట్ అని, అదే కనుక రివర్స్ అయితే దాన్ని లోటు బడ్జెట్ అని అంటారు. ఈజ్ దట్ ఓకే? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏముందో మనం చూద్దాము. కన్సిడర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. టు మీట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ద గవర్నమెంట్ నీడ్స్ టు బారో డొమెస్టికల్లీ ఆర్ ఫ్రమ్ ఓవర్సీస్. చూడండి, ఇక్కడ ఇప్పుడే అనుకున్నాం మనం, ప్రతి సంవత్సరము కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా ఖర్చు పెడితేనే మనకు మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి, పేదవారికి సబ్సిడీలు అందుతాయి, అలాగే ఈ వృద్ధాప్య పింఛన్లు అందుతాయి. రైట్. సో కానీ కొన్ని సందర్భాల్లో ఆ డబ్బు సరిపోకపోవచ్చు. సో ఆదాయం తక్కువైంది, ఈ వ్యయం ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వము ఇక్కడ డొమెస్టికల్గా కానీ ఓవర్సీస్గా కానీ అప్పు తీసుకుంటుంది, లోన్ వస్తుంది. డొమెస్టిక్ అంటే ఏమిటి? ప్రభుత్వం ఒకవేళ కనుక ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటే దాన్ని డొమెస్టిక్ లోన్ అని, లేదా ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, తర్వాత బ్రిక్స్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు తీసుకుంటే అది ఇంటర్నేషనల్ బారోయింగ్ అని అంటారు. అంటే ప్రభుత్వం పెట్టవలసిన వ్యయం ఎక్కువైనప్పుడు ఆ లోటుకు సంబంధించి ప్రభుత్వం ఈ అధిక వ్యయానికి సంబంధించి ఈ లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది డొమెస్టికల్గా తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఈజ్ దట్ ఓకే? నెక్స్ట్. ద గవర్నమెంట్ మే ఆల్సో చూస్ టు డ్రా అపాన్ ఇట్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. డబ్బులు సరిపోయినప్పుడు విదేశీ మారక ద్రవ్యం ఉంది కదా, అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టే ఆలోచన చేస్తుంది. అది కూడా కరెక్టే. క్లియర్? అలాగే ద గవర్నమెంట్ ఆల్సో చూస్ టు ప్రింట్ అడిషనల్ మనీ. ఓ మై గాడ్, అంటే ఏమిటి? ప్రభుత్వం దగ్గర తగిన ధనం లేనప్పుడు ఆ ధనాన్ని ప్రింట్ చేస్తుంది. ఎలా ప్రింట్ చేస్తుంది? ప్రింట్ చేయవలసింది ఆర్బీఐ, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వ కోరిక మేరకు, ప్రభుత్వ విన్నపం మేరకు ఆర్బీఐ కొత్త నోట్లను ప్రింట్ చేయవచ్చును. కాబట్టి ప్రభుత్వం ఈ అధిక ఖర్చును, ఈ లోటు పూడ్చుకోవడానికి నోట్లు కూడా ప్రింట్ చేసే అవకాశం ఉంది. కానీ అలా నోట్లన్నీ ప్రింట్ చేస్తూ పోవడం వలన దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోటు పూడ్చుకోవడానికి ప్రింట్ చేయడము నోట్లు అనేది అది సహేతుకమైనది కాదు. ఇది ఆర్థిక విధానాల్లో ఒక ముఖ్యమైన అంశం. ఇక ఏది గత్యంతరం లేని పరిస్థితుల్లో, చిట్ట చివరి పరిస్థితుల్లో ఆ ప్రింట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఈ ఆప్షన్ సి కూడా కరెక్టే. క్లియర్? ఎగ్జామ్లో రేపు పొద్దున లోటు బడ్జెట్ను పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం నోట్లను ప్రింట్ చేస్తుంది. కరెక్టా కాదా? కరెక్ట్. దట్స్ ఇట్. క్లియర్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఇక్కడ ఏబిసి అన్నీ కరెక్టే కాబట్టి రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇస్ దట్ ఓకే? అలాగే ఈ ఫిస్కల్ పాలసీ ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, అలాగే నిరుద్యోగానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి, రైట్. సో ఈ విధంగా ఈ ఆర్థిక విధానం అనేది సహాయపడుతుంది, రైట్. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాం ఎకానమిక్ డౌన్ టర్న్. సో ఆర్థిక వ్యవస్థలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏమైంది? ఆర్థిక వ్యవస్థలో అక్కడ పరిశ్రమలు మూతపడుతున్నాయి, ఉద్యోగాలు కోల్పోతున్నారు, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత అనేది పోయింది, రైట్. ఆ సమతుల్యత పోవడానికి గల కారణం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థలో సరైన డబ్బు లేదు అని. ఇటువంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ప్రభుత్వం తరపున ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టడం అంటే
ఆ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడానికి డబ్బు వెచ్చిస్తే ఆ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి అంటే ప్రజలు కావాలి, ఉద్యోగులు కావాలి. అంటే నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వస్తే సంపాదన ఉంటుంది, సంపాదన ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఆ ఆర్థిక మాంద్యాన్ని తొలగించాలి అంటే ప్రభుత్వము ఎక్కువగా వ్యయం చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం దగ్గర లేకపోయినా అప్పు తీసుకొచ్చి వ్యయం చేయాలి. 1991 ఎకానమిక్ రిఫార్మ్స్లో మనం చేసింది అదే. అందుకే మనం ఈరోజు ఈ స్థితిలో నిలబడగలిగాము. అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వము సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఇటువంటి అద్భుతమైన మార్పులను మనం చూడగలిగాం. అయితే ఈ మార్పులు ఎప్పుడు కూడా ఈ శాశ్వతం కాదు. కాబట్టి సంస్కరణలు అనేది ఎప్పటికీ నిరంతరము కొనసాగుతూనే ఉండాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే ఈ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు, ఆర్థిక సమస్య ఉన్నప్పుడు, ఆర్థిక తీవ్రత ఉన్నప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వము? వ్యయాన్ని పెంచాలి, ఎక్కువగా వ్యయం చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? ఉదాహరణ చూడండి, కోవిడ్ టైంలో మొత్తం అన్నీ బంద్, రైట్? మనం కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు, ఉద్యోగాలు పోయాయి, పరిశ్రమలు మూతపడ్డాయి. మరి ప్రజలు ఏం తింటారు ఇక్కడ? క్లియర్? ప్రజలు కొనుగోలు శక్తి లేదు కాబట్టి ఏమి కొనుక్కోరు, ఆరోగ్యం క్షీణిస్తుంది, ప్రాణాలు కూడా పోతాయి. అలాగే పరిశ్రమల ద్వారా తయారైన ఉత్పత్తులు అలా మార్కెట్లో అలా ఉండిపోయాయి. మరి ఇవి కొనుక్కునేవారు లేకపోతే కొత్త ఉత్పత్తులు రావు, ఆర్థిక మాంద్యం వస్తుంది, ఆర్థికంగా మనం క్షీణించిపోతాము, ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? పేదవారి అకౌంట్లలో కొన్ని డబ్బులు జమ చేస్తే పేదవారు ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకొని తమ అవసరాలకు కావలసిన వారు కొనుక్కోవడం జరిగింది. ఆమె క్లియర్? అంటే అవసరాలు ఏం అవసరాలు అవి? బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, వారు కుటుంబ సభ్యులు తినడానికి. క్లియర్? అంటే వారికి ఆదాయం లేకపోయినా కూడా ప్రభుత్వం వారి కొనుగోలు శక్తిని అదే విధంగా ఉంచడానికి ప్రయత్నం చేసింది. డబ్బులు ఉన్నాయి కాబట్టే కొనుక్కున్నారు కాబట్టే వస్తువులు అమ్ముడుపోయాయి కాబట్టే కొత్త వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్, రైట్? సో ఆ విధంగా అప్పటి సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా ఎందుకు? ప్రజలకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చాయి, వారి సంపాదన మొదలైంది, ఆ సంపాదనతో వారు కొనుక్కోవడం జరిగింది. ఆమె క్లియర్? కాబట్టి ఏ సమయంలో ఏం చేయాలి, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఏం చేయాలి అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే ఇక్కడ మనకు ఆర్థిక విధానాల్లో భాగంగా మనం చెప్పవచ్చు. అలాగే ఈ ఆర్థిక విధానానికి సంబంధించిన ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే ఎకానమిక్ గ్రోత్, ధరల స్థిరత్వము, అలాగే పూర్తి ఉద్యోగాలు, అలాగే ఎంకరేజింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్, ప్రజల ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మెరుగుపరచడము, అలాగే మెయింటైనింగ్ ఈక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. క్లియర్? స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్క అంశాన్ని మనం గతంలో చర్చించుకున్నాము. ఇవన్నీ కూడా ఈ ఫిస్కల్ పాలసీకి సంబంధించిన లక్ష్యాలు. సో ఎగ్జామ్లో రేపు అడుగుతారు, ఈ క్రింది వానిలో ఈ ఆర్థిక విధానానికి సంబంధించిన లక్ష్యాలు ఏవి, ఈ క్రింది వానిలో ఆర్థిక విధానానికి సంబంధించని లక్ష్యాలు ఏవి అని అడుగుతారు. అప్పుడు మీరు చక్కగా గుర్తించి పెడితే మీకు మార్కులు వచ్చేస్తాయి. క్లియర్? సో దీనికి సంబంధించి మనం ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాము. ఇక అప్పటి వరకు సెలవు. వెయిట్ ఇక్కడ మరొక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేసి అప్పుడు మనం క్లాస్ ముగిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మానిటరీ పాలసీ మేజర్లీ డీల్స్ విత్, అంటే ఈ ద్రవ్య విధానం అనేది ఇక్కడ మనీ, కరెన్సీ, అలాగే వడ్డీ రేట్లకు సంబంధించింది. కరెక్టా కాదా? కరెక్ట్.
అలాగే ఈ ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పన్నులకు సంబంధించి అంటే ఆదాయానికి సంబంధించి వ్యయానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంది. అది కూడా కరెక్టే. రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఈ బోత్ ఏ అండ్ బి అనేది మన ఆన్సర్. క్లియర్? సో మనం వెళ్తూ క్లాస్ ముగిస్తూ కూడా మనం చక్కగా ఒక క్వశ్చన్ మనం చేయగలిగాము. ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి. దట్స్ ఇట్. Clear? So thank you so much. I will see you in the next session and I wish you all very good luck.